నమస్కారం ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాంచెమి గాని శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి శ్రీ సాయి కుమార్ గారిచే, శ్రీమతి కృష్ణవేణి గారిచే నెలవారీ దాతగా శ్రీ రమణ మహర్షి గారి ఆశీస్సులతో అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ రమణ మహర్షి గారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నెలవారీ దాతగా ప్రతి నెల ఒక పూట అన్నదానం చేస్తూ ఇక్కడ ఉన్న 65 మందికి కడుపుని అన్నం పెడుతున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏ సంకల్పం అనుకున్నారో అది మీకు నిర్వహణ కోరుకుంటూ, మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీకు ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, ఆ పరమశివుని దేవుని మీకు ఎల్లప్పుడూ ఉన్నాను కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సాయి కుమార్ గారికి, శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి, శ్రీ సతీష్ రంగం గారికి, శ్రీమతి రాజీ గారికి, చిరంజీవి మీరా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి కృష్ణవేణి గారికి, శ్రీమతి స్నేహ సాయి కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉప్శలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉప్శలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ సాయి కుమార్ గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే పులిహోర, అలాగే రైస్, అలాగే ఆలూ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.